కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. టెక్కలి ఆర్డీఓ, ఏఎస్పీతో పాటు ఇతర అధికారులను నియమించింది. సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు ఇప్పటికే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారు పోలీసులు. ఆలయ ధర్మకర్త హరిముకుంద్ పాండాను గృహ నిర్బంధం చేశారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. టెక్కలి ఆర్డీఓ, ఏఎస్పీతో పాటు ఇతర అధికారులను కమిటీగా నియమించింది. సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మరోవైపు ఇప్పటికే కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారు పోలీసులు. ఆలయ ధర్మకర్త హరిముకుంద్ పాండాను గృహ నిర్బంధం చేశారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ చంద్రశేఖర్, ఏంటి పరిస్థితి ప్రస్తుతం? వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అధికారులు? రైట్, యమున చూసుకుంటే ఏదైతే శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో తాజాగా నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించి అయితే విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి టెక్కలి ఆర్డీఓతో పాటు ఏఎస్పీ అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా నియమించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే నిన్న ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున కూడా భక్తులంతా కాశీబుగ్గలో ఉన్నటువంటి నూతనంగా నిర్మించినటువంటి వెంకటేశ్వర ఆలయం ఏదైతే ఉందో వెంకటేశ్వర ఆలయానికి అయితే పెద్ద ఎత్తున రావడమే జరిగింది. దాదాపు 15 నుంచి 20,000 మంది భక్తులు రావడంతో పాటు ఆలయం నుంచి దర్శనం చేసుకొని బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా కూడా తొక్కిసలాట అయితే ప్రారంభమైంది. పెద్ద ఎత్తున కూడా భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో 9 మంది అయితే మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది 16 మంది అయితే దాదాపు 16 మంది కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అయితే స్థానిక ఆసుపత్రితో పాటు శ్రీకాకుళం ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ఇతర అధికారులు ఇతర శాఖలకు సంబంధించిన మంత్రులంతా కూడా దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే తాజాగా జరిగినటువంటి ఘటనకు సంబంధించి సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా పూర్తిగా దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి అయితే ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి హరిముకుంద్ పాండా అనేటటువంటి వ్యక్తి 12 ఎకరాల 40 సెంట్ల స్థలంలో ఆలయాన్ని అయితే నిర్మించారు. అయితే దాదాపు 4 ఏళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి నిర్మాణం అయితే ప్రస్తుతం 4 నెలల క్రితమే అదైతే ప్రస్తుతం భక్తులు దర్శన సందర్శనార్థం అయితే వచ్చిన పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఏదైతే ఆ ఏకాదశి సందర్భంగా అలాగే శనివారం కార్తీక మాసం కావడంతో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా స్వామివారి దర్శనం కోసం వచ్చారు. వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో మృతి చెందినటువంటి దానిపైన కూడా పూర్తిగా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. అయితే దీనికి సంబంధించి పోలీసుల దగ్గర ఎలాంటి సమాచారం లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో ఆలయానికి సంబంధించినటువంటి ధర్మకర్తలు కావచ్చు లేకపోతే ఆలయానికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఇంతమంది జనాలు వస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఏదైతే కమిటీ నియమించారో ఈ కమిటీకి సంబంధించినటువంటి విచారణ ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి హరిముకుంద్ పాండా ఎవరైతే ఉన్నారో హరిముకుంద్ పాండా దాదాపు 96 ఏళ్ల వయసు అయితే కలిగినటువంటి వ్యక్తిని ఆయన్ని ప్రస్తుతం గృహ నిర్బంధం చేసి కమిటీ అయితే విచారణ కొనసాగుతుంది. ఈరోజు ఏదైతే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులకి బాధిత కుటుంబ సభ్యులకు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం చెక్కులు అందజేయనున్న నేపథ్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష చేతుల మీద కూడా వారందరికీ చెక్కులు కూడా అందజేస్తారు. అలాగే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పాటు మాజీ మంత్రి
కురసాల కన్నబాబు, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఇతర బీజేపీ నేతలు, జనసేన నేతలు వీరంతా కూడా ఈరోజు క్షతగాత్రులు, అలాగే మృతి చెందినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి పరామర్శించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఆలయం ఉందో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తిగా అయితే పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు తెలుస్తుంది. పెద్ద ఎత్తున కూడా అక్కడ అయితే పోలీసులు మోహరించారు. అయితే దీనికి సంబంధించి అసలు ఘటన ఎలా జరిగింది, రైలింగ్ ఏ విధంగా విరిగిపోయిందనే దానిపైన పూర్తి నివేదిక కావాలంటూ నిన్న రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ చెప్పినటువంటి నేపథ్యంలో విచారణ కూడా చాలా వేగవంతంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఆ ప్రాంతం అంతా చూసుకుంటే ఒక్కసారిగా భక్తులందరినీ కూడా నిలిపివేసి అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందనే దానిపైన పూర్తిగా అక్కడ ఉండేటటువంటి స్థానికులు కూడా విచారణ కమిటీ అయితే అడిగి తెలుసుకునేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. దీనికి సంబంధించి అన్ని ఆలయాల వద్ద కూడా భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అయితే ప్రస్తుతం ఎన్ని ఆలయాలు ఉన్నాయి దానిపైన ఒక నివేదిక కావాలంటూ కూడా ఐటీ విద్యాశాఖ మంత్రి అధికారులకైతే ఆదేశించినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆలయాల నిర్మాణం జరుగుతాయో ఆలయాల నిర్మాణానికి ఆనుకొని ఉన్నటువంటి ఆయా పోలీస్ స్టేషన్లు ఈ ఆలయాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే ఏదైతే మృతులకు సంబంధించినటువంటి ఎక్స్గ్రేసియా ఏదైతే ఉందో ఎక్స్గ్రేసియాను తక్షణమే అందించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే విచారణ సాగుతుందో విచారణకు సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఆలయానికి సంబంధించినటువంటి నిర్మాణదారుడు ఎవరైతే ఉన్నారో హరిముకుంద్ పాండాని అయితే విచారణ అయితే ఇస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆయన ఉన్నటువంటి ఏదైతే హౌస్ ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంట్లో విచారణ కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయన విచారణ అనంతరం ఆలయానికి సంబంధించి ఇంకా ఎవరైతే సభ్యులు ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరుగా విచారించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఆసుపత్రి వద్ద ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో అక్కడ కూడా ఇంకా వారందరికీ వైద్య సేవలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.